కమరంగల్ బుక్ చేసే టికెట్. ఏ ట్రైన్ బుక్ చేసావు నువ్వు? అదే ట్రైన్, ఏ ట్రైన్ అది? యంగాడ రిటర్న్ వచ్చాడు అప్పుడు, రిటర్న్ కోదే వెళ్ళాడు అప్పుడు. రిటర్న్ ఏమి, రిటర్న్ పక్కన పెట్టు. వెళ్ళినప్పుడు ఎటువంటి ట్రైన్ అది? అది ట్రైన్ మంచిది, ఎందుకు లేట్ అయింది? కాచిగూడ ఎక్స్ప్రెస్, కాచిగూడ ఎక్స్ప్రెస్, కాచిగూడ ఎక్స్ప్రెస్ కాదు, కాచిగూడ ఎక్స్ప్రెస్ అయితే బాగానే వస్తుంది. అదేదో ట్రైన్ బుక్ చేసి దిగాం అన్న, ఎంత తిరిగాను అనుకున్నాం దానికి. ఆడు ఆడు ఎప్పుడు నా ట్రైన్ డిస్ప్లే చేస్తాడు ఎలాగ అతుక్కుపోయింది దానికి. స్క్రీన్ మీద, స్క్రీన్ మీద ఏ ప్లాట్ఫామ్ మీకు వస్తుంది ఎవరికి తెలియదు కదా. వెంటనే వెళ్ళిపోవాలంటే ఎలాగ వెళ్ళిపోతాం. మళ్ళీ ఆడేదో 9వ ప్లాట్ఫామ్కి ఇచ్చారు, నేను 1వ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. ఒక 5 నిమిషాలు స్టేషన్లో ఆ పెద్ద ఫ్యాన్ కింద అడుక్కునే వాళ్ళు కూర్చుంటారు చూడు మూల, వాళ్ళు ఎదురెట్ట మూల స్క్రీన్ ఉంటుందా? స్క్రీన్ మీద ఎప్పుడు డిస్ప్లే చేస్తారు, ఎప్పుడు అది పోని పక్కన పెట్టే. ట్రైన్ 6 గంటల కంటే ఏడ్ చేసాను అనుకున్నాను. మీ ఇద్దరు కదలరు, లెగరు, లెగిసాక దొంగోళ్ళ లెగిసా నేను. 3 గంటలు లెగిసిపోను, 6 గంటల ట్రైన్ అంటే. అమ్మో ట్రైన్ వచ్చేది మళ్ళీ మిస్ అయిపోతాం. నేను అసలు మళ్ళీ పడుకుంటే మళ్ళీ 10 గంటలు లేచి నన్ను ఎవడు పడతాడు, బగ్గు పనిపోతాం. అంత లేచిన కరెక్ట్గా వెళ్ళేవాడు 1ంటికి. అమ్మ ట్రైన్ 3 గంటలు లేచిపోను, పెద్ద పోటుకోలాగా. ట్రైన్ వచ్చేది మిస్ అయిపోతాను. పోనీ ఇల్లు 5 గంటలకి మెట్రో ఓపెన్ అవుతుంది, దానికి వెళ్ళిపోవచ్చు కదా. మెట్రో కనీసం 45 నిమిషాలు పట్టుకెళ్ళిపోతుంది కదా. అమ్మో మళ్ళీ 6 గంటల ట్రైన్. నాకు చెప్పగలుగుతాను అడిగా, బైక్ మీద క్యాబ్ అంటే ఫ్రీగా వెళ్ళాలి, కంఫర్ట్ వెళ్ళాలన్నా. క్యాబ్ బుక్ చేసుకుంటే మంచి కంఫర్ట్గా వెళ్ళిపోతాను, ఏ ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఇలాగే అరగంటగా తీసుకెళ్ళాలి క్యాబ్ అయితే, బ్యాంక్కి వెళ్ళిపోతాం కదా. పోనీ ఇల్లు పోనీ అరగంట పోనీ పక్కన పెట్టు, 3 గంటలు వేసిపోయి 4 గంటలు దిగేసాను నేను. 6 గంటల ట్రైన్ అంటే ఒక ఆడు బాగానే తీసుకెళ్ళాడు. అక్కడ ఏడ్ చేయాలి, అన్ని గంటలు ఏడ్ చేయాలో తెలీదు. ఎంతసేపు నాకు అసలు మతిమరుపు ఎక్కువ కదా. ట్రైన్ నెంబర్, ఏ నెంబరు, ఎక్కడి నుండి అక్కడికి, ఏ ప్లాట్ఫామ్ ఎక్కువ ఎప్పుడు అవుతుంది అని అంటే అడే అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో తెలియదు. ఆ డీటెయిల్స్ గురించి ఆడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆడు అసలు ఆ ట్రైన్ తెలియదు అంటే వాడికి. స్టేషన్లో టికెట్లు ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి అడిగాను. ఎంక్వైరీ బోర్డు ఉంటుంది కదా, ఎంక్వైరీ బోర్డు దగ్గరికి వెళ్తే ఏం ట్రైన్ అదే స్పెషల్ ట్రైన్, అది నార్మల్ ట్రైన్ కాదు, స్పెషల్ ట్రైన్. ఆ స్పెషల్ ట్రైన్ నేమే తెలియదు వాడికి. బోర్డు మీద అవుతుంది చూసుకోండి అని అంటాను వాడు. అక్కడ డిస్ప్లే అవుతుంది సార్, డిస్ప్లే అయినప్పుడు చెప్తారులేను అంటే. డిస్ప్లే అవ్వట్లేదు కదండి మీ దగ్గరికి వచ్చింది అని అంటే ఆ ట్రైన్ నెంబర్ ట్రైనే తెలియట్లేదు వాడికి. అయితే 6 గంటలకు వస్తుంది అనుకోండి. 6 గంటల ట్రైన్. నేను మేక్ మై ట్రిప్ ఓపెన్ చేసి అప్పుడు ఈ చార్ట్ జీపీటీ అడిగాను, ఈ ట్రైన్ రావట్లేదు నేను డేట్ చేయాలని. ఆడు 139 నెంబర్కి ఎంక్వైరీ చేయడానికి ఇచ్చాడు. దాని తర్వాత ఆ నెంబర్ కరెక్ట్గా చెప్తే, ట్రైన్ నెంబర్ చెప్తే ఎక్కడ ఉందో కరెక్ట్ లొకేషన్ చెప్తుంది, ఎప్పుడు వస్తుంది, డిపార్చర్ టైం కూడా చెప్తుంది అన్నాడు. ఇది కొన్ని పక్కన పెడితే పక్కన ఉన్నారు ప్యాసింజర్లు, బాబు అక్కడ డి అని ఉంది కదా, డి అంటే ఏంటి, ఏ ఉంది కదా, ఏంటి నాకు తెలియదు. ఫస్ట్ టైం నేర్చుకోండి నేను. A/D అరైవల్ టైమో డిపార్చర్ టైం ఉంటుంది కదా, ఏంటి నాకు సడన్ గుర్తు రాలేదు. చాప్ చేయండి, మళ్ళీ చాప్ చేయండి, మళ్ళీ చాప్ చేయండి. నా బాధ ఎవడికి చెప్పుకోలే. ఎంత చదువుకొని మళ్ళీ ఎవడు ఆడికి చదువుకున్నాడు, ఎంత స్టైల్గా ఉన్నాడు, మళ్ళీ ఈడేటి అనుకోండి అనుకొని చాట్ జీపీటీ ఓపెన్ దిగాను. చాట్ జీపీటీ ఓపెన్ చేసి A/D అని రైల్వే స్టేషన్లో డిస్ప్లే అయితే ఏంటి దాని అర్థం అనుకుంటా. అదే అరైవల్ టైం డిపార్చర్ టైం ఇంతేనా తెలిసిన తర్వాత ఇదేనే దీనికోసమైనా ఎంత కొట్టించుకోను అనుకునే. ఏ అంటే అరైవల్, డి అంటే డిపార్చర్ అని చెప్పాను అడిగి. వెళ్ళిపోయాడు. అది పోను పక్కన పెట్టి 6 గంటలకు రావాల్సిందే. అది ఎంక్వైరీ. నేను
ఆ ట్రైన్ వెళ్ళిపోయిందా లేకపోతే ఏంటి నేను ఉండిపోయినా నాకు తెలియట్లేదు. 3ంటికి వెళ్ళి ట్రైన్ వెళ్ళిపోయింది. 6 గంటలకు వెళ్ళిపోయింది కదా, ఎవడేటి చెప్పట్లేదు, డిస్ప్లే అవ్వట్లేదు, ఎవడేటి చెప్పట్లేదు. ఎంక్వైరీకి వెళ్తే ఆడికి తెలియదు అని చెప్తుంటే అసలు ట్రైన్ ఉందా లేదా, వెళ్ళిపోయిందా, క్యాన్సిల్ అయిపోయిందా, ఏంటి డైరెక్ట్గా ఎంక్వైరీ కొట్టాను బాబు. ఇంకా చాలా సిచ్యువేషన్ జరిగాయి చెప్తా నాకు. 139 నెంబర్ ఎంక్వైరీ కొడితే యా టెల్ మీ అని అంటే నెంబర్ చెప్పాను. నెంబర్ చెప్తే ఎగ్జాక్ట్ నేను సికింద్రాబాద్లో ఉన్నాను, ఆ ట్రైన్ ఎప్పుడు వద్దంటే 1 గంట అన్నాడు. మేక్ మై ట్రిప్ ఓపెన్ చేశాను. మేక్ మై ట్రిప్ ఓపెన్ చేసి ఆ ట్రైన్ కొడితే 1:30 షో పడుతుంది సికింద్రాబాద్కి. బొగ్గు మరిపోన్నామ్మా. మధ్యాహ్నం 1 గంటకు వచ్చిన ట్రైన్కి 3 గంటలు తిరిగిసాను ట్రైన్ సికింద్రాబాద్. ఆడు 6 గంటల కంటేనే 3 గంటలకు వెళ్ళిపోయాడు. 3 గంటలకు వెళ్ళి కూర్చుంటే మధ్యాహ్నం 1 గంటకు వస్తాడు. తెలియగలుగుతాను ఫస్ట్ రియాక్షన్ ఏంది నీది, వాడు 1 గంట అనగలుగుతాను. షాకు. 4 గంటలకే పడిపోతే వెళ్ళిపోతాను అనుకో నేను. 4 గంటలకు ఇంకేటి పడిపోతే వెళ్ళిపోతాను. మధ్యాహ్నం 1 గంటన్నర వరకు సికింద్రాబాద్లోనే తొలనుకుంటాను నేను. ఆ ఏడు చెయ్యాలి. ఆ 1 గంట వరకు ఎంత టైమా రోజంతా. ఆ రోజు మనం నేను డ్యూటీ పెట్టలేదు, ఎవడు కాలేజ్ రావట్లేదు, ఏటి లేదు, ఏం లేదు, ఏటి చేయలేదు, తెలియట్లేదు. ఒకసారి ఛార్జింగ్ అయిపోతుంది, మళ్ళీ ఎక్కడ ఛార్జింగ్ పెడితే ఆ ఛార్జింగ్ పెడితే మళ్ళీ లేట్ అవుతుంది అనుకున్నా. అదే శాంసంగ్ కొత్త మొబైల్ కదా, S25 అల్ట్రా. అది వేరే ఛార్జర్లు పెడితే ఛార్జింగ్ ఉన్నది కూడా పోతుందా? ఉన్న ఛార్జింగ్ పక్కన పెట్టు, అన్ప్లగ్ తీయండి, అన్ప్లగ్ రిస్క్ ఉంది అన్ప్లగ్ తీయండి అని చెప్తుంది. అది ఛార్జింగ్ ఎక్కట్లేదు. ఏది రిస్క్ ఉంది అన్ప్లగ్ తీసేయండి అనేసి. అమ్మ ఇదేంటి ఏదో మళ్ళీ వైరస్ గట్రా సోకి దానికి అసలు 1,30,000 పెట్టుకున్నాము, ఇప్పుడు పడుతుంది ఈ బాగా అనుకొని మళ్ళీ ఛార్జింగ్ పెట్టలేదు. ఉన్న ఛార్జింగ్తో అలా గడుపుతుంటే ఎంతకి ఏడ్ చేస్తున్నాం. రోడ్డుకి వెళ్తాం, చాయ్ తాగుతాం. మీ సాఫ్ట్వేర్ జాబ్ కాదు కానీ చాయ్ కడుపు అంతా చాయ్తో నిలిపోతుంది వేగం. రోడ్డుకి వెళ్తాను, చాయ్ తాగుతాను, మళ్ళీ వచ్చి కూర్చుంటాను, మళ్ళీ గంట ఇటు తిరిగి అది ఎంత కాదు నన్ను చూద్దాం. ఇటు మార్నింగ్ నుండి ఎక్కడ ఉంటాడు, ఆడు తిరిగి కూర్చుంటాను నేను వెళ్ళి. ఆడు ఇలా చూస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఇలా చూస్తాడు, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇలా చూస్తాడు. ఈడేటి అందుకే కదట్లేదు, వద్దనే వెళ్తాను అనుకుంటాను ఆడు. ఇంకేటి చెప్తాను మళ్ళీ ఏటికి ఎంతకి టైం కదులుతా, 1 గంట ఎంతకి కదులుతుంది. తెల్లవారు 3కి వెళ్ళిపోతే 1 గంట అవ్వద్దా. మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ ఏదో జ్యూస్ ఏదైనా ఉంటే జ్యూస్ తాగాను, మళ్ళీ వచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత పోనీ ఎప్పుడైనా డిస్ప్లే చేస్తాడంటే డిస్ప్లే చేయట్లేదు. పోనీ వెళ్ళాను ఎంక్వైరీ దగ్గరికి వెళ్తే అప్పటికి చెప్పట్లేదు వాళ్ళు. స్పెషల్ ట్రైన్ అంటే తెలియదమ్మా అన్నాడు. అప్పుడు ఇంకొక ఆవిడ మారింది ఎంక్వైరీ దగ్గర. అమ్మ బతికించారు స్వామి అనుకొని ఆవిడని అడగడానికి వెళ్ళాను. నాకు తెలుసు మేక్ మై ట్రిప్లో చెక్ చేస్తాను, ట్రైన్ రన్నింగ్లో ఉంది, 1 గంటన్నరకు వస్తుంది అని తెలుసు. వెళ్ళి కొన్ని ఎందుకైనా మంచిది కన్ఫర్మేషన్ కోసం అని అడిగితే పలానా నెంబర్ ట్రైన్ అంటే అప్పుడు చెప్పింది మీకు 1 గంట వరకు మరి రాదంటే 1 గంట వరకు వస్తుంది, మరి చూసుకోకర్లేదు అన్నది. ఓకే కన్ఫర్మేషన్ ఇచ్చారు కదా అనేసి 11 నుండి 1 గంట వరకు అలా ఒకటి తిరిగి ఎక్కడి అక్కడి మరి ఇంకెందుకు ఎంత టైం ఉందని హెల్త్ చెకప్ చేయించిన. 30 రూపాయలు అట, 30 రూపాయలు మరి పోతే పోయింది, 30 రూపాయలు బయటకు వెళ్తే పోయింది, తలకాయ నొప్పి. అన్నీ బీపీలు షుగర్లు అన్నీ ఏవో హైట్ వెయిట్ అన్నీ తోస్తుంది అది. సరే 30 రూపాయలు ఇచ్చాం, హైట్ కొలిస్తాం, వెయిట్ కొలిస్తాం. 6 feet ఉన్నాను, రఫ్ ఆడించా 5.6 గారపడు. ఇంకా 4 feet పెరిగిపోతాం. జిమ్లో ఎక్సర్సైజ్ ఒక హైట్ పెరగడానికి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, అది పెరుగుతాను కరెక్ట్గా 6 feetకి వచ్చేస్తాం. అది మనం పక్కన పెట్టినా 6 feet 8 feet 8 బ్యాక్ పీకింది ఎట్లేదు కానీ ఎక్కడి వరకు వచ్చినా చెకప్ అయిపోయింది. ఆ చెకప్ ఇప్పుడు చేయించాను అనుకున్నాను, వెళ్ళిపోయినప్పుడే చేయిస్తాను. 6 గంటలకు ట్రైన్ వచ్చేస్తాను, 5 గంటలకే చెకప్ చేయిస్తాను. అది కొన్ని పక్కన పెట్టారు. 12-1 గంట వరకు ఉంది, అదే ఉంది. ఆవిడే తిరుగుతున్నప్పుడు చూస్తుంది, అది చూస్తుంది కదా ఎవరు వచ్చి చెకప్ చేసుకుంటారా అనేసి.
నన్ను చూస్తుంది. ఇదేంటి అంతకీ కదలట్లేదా ఎక్కడ ఉన్నాడేంటి అనుకొని చూస్తుంది. 12 కూడా చూస్తుంది. ఇంకోసారి వెళ్తే అడిగేద్దేమో అన్నట్టు అయిపోయాను నేను. అమ్మ ఇంకేటి చెప్తాం. వచ్చిందా మరి ఇంతకు 1:20 ట్రైన్? మెల్లిగా కరెక్ట్గా 1:20కి వచ్చింది ఆ ట్రైన్. అమ్మ రక్షించే సొంగపూర్ కనీసం క్యాన్సిల్ అవ్వలేదు అనేసి 1:00కి వెళ్తే అదేది 9th ప్లాట్ఫామ్ మీదకి ఇచ్చాడు. 9th ప్లాట్ఫామ్ ముందే వెళ్ళిపోయాను. ఎందుకైనా మంచిది ఇప్పుడు పడుతుంది ఈ బాధ అనుకోని ఇంకెక్కడ మళ్ళీ 9th నుండి వండకేసాడు అనుకో ఉంటుంది. 9కి వెళ్ళిపోయాను. 9కి వెళ్ళిపోతే ఫ్రెష్గా ట్రైన్ వచ్చింది. ఎక్కిపోయిన స్వామి అమ్మయ్య పోనీ ఎలాగ లేట్గా వచ్చింది ఎలాగ లేట్గా వచ్చింది పోనీ కానీ నేను వెళ్ళిపోతాను అనుకుంటే ఆడు సైకిల్ నేరవే సైకిల్ పట్టుబడితే వెనకాతలు వచ్చిన ట్రైన్ అన్నిటికి ఇచ్చుకొని వెళ్ళిపోతాడు వాడు. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తాను. 1 గంట ఆపిచాడు స్టేషన్. అందరు బయట దిగేసి ఎండ మరిగిపోతుంది. చెట్లు ఎలా ఉన్నాయి కదా కూర్చోపడరా కూర్చోపడరా ఎంతకి వాళ్ళకి కదలట్లే. వాళ్ళకి అర్థమైపోయింది సిచ్యువేషన్. మరి కదలలేదు ట్రైన్ కదలట్లేదు. ఒక ట్రైన్ వెళ్ళిపోయింది ఎక్స్ప్రెస్. అది వెళ్ళిపోయింది కదా తీసేస్తాడు అనుకున్నాం. అది తీయలేదు. మళ్ళీ ఇంకో ట్రైన్ తోగిచ్చాడు. అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత పోనీ ఎప్పుడు తీస్తారు కదా అనుకుంటే ఇంకో ట్రైన్కి కూడా వాడు చాయిస్ ఇచ్చాడు. ఓరా ఇదేం ట్రైన్ రాక 1 గంటకు వచ్చింది. రాక 1 గంటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఆపిచ్చాడు. ఇది వెళ్ళేటట్లేదు. ఆ రోజు అంతా ఆ రోజు వెళ్ళిపోతాను అనుకున్నా పడిపోతే నేను. ఆ రోజే ఎగిరిపోయింది. ఇంకేంటి నైట్ ఎంత తీసుకెళ్ళాడు అనుకున్నావు? ధర్మవరం దగ్గర కనీసం పుట్టపర్తి కూడా లేదు. అది ధర్మవరం దగ్గర కరెక్ట్గా నైట్ 1 గంట అప్పుడు దించడమ్మా. నైట్ 1 గంట. అక్కడ నుంచి అట్లా వెళ్ళావు మరి అట్లా అది పక్కన పెట్టు. అసలైన సిచ్యువేషన్ చెప్తాను చూడు. నైట్ 1 గంట అప్పుడా నేను పడుకోవడానికి నాకు ఇదే స్లీపర్ బుక్ చేసావు నువ్వు. ఏసీ బుక్ చేసినా బాగున్నా అందరు మంచి వాళ్ళు దొరుకుతారు. స్లీపర్ కదా అందరు కిడి నా కొడుకులే నా చుట్టూరు దొంగ నా కొడుకులు. సిచ్యువేషన్ ఏంటైంది అనుకున్నావు చెప్తాను అసలు విషయం. నా 2 ఫోన్ల శాంసంగ్ ఒకటి MI A3 వివో V30. నేను పడుకునేటప్పుడు వివో V30 ఇక్కడ పెట్టి పడుకునిపోయాను. శాంసంగ్ జోబులు పెట్టి పడుకునిపోయాను. నా కొడుకులు తీసిరే తీసి దిగారు. 2 ఫోన్లు కాదు ఒక ఫోన్ జోబులో. లక్కీగా శాంసంగ్ జోబులు పెట్టాను. శాంసంగ్ ఇంకా బయట పెట్టలేదు. ఇంకా అడబడి చచ్చిపోతాను ఆ రోజు అయితే. వివో V30 బయట పెట్టాను పడుకునిపోయాను. అలాగా శాంసంగ్ జోబు లోపల ఉంది. ధర్మవరం కొద్దిగా 2 స్టేషన్ల ముందు ఉంది అనగా వచ్చిందా గొంతకొల్ల కూడా అయిపోయింది. గొంతకొల్ల దగ్గర దొంగలు ఉంటారు. అయిపోయింది అవంతా. నా పక్కన ఉన్నాడేనే నా బొక్క కొడుకు. చెప్తాను చూడు అంత దొంగ నా కొడుకు. అంత లాస్ట్ మినిట్ వరకు నాకు తెలియదు. దిగిపోతాను. స్టేషన్ ఆల్రెడీ వచ్చింది ధర్మవరం. ట్రైన్ ఆగిపోయింది. అప్పుడు నెతుక్కుంటాను నేను ఫోన్. చెప్తాను చూడు ఎలాగ ఏంటైంది. ఎగిసాకి ఫోన్ లేదు. ఇదేంటి ఫోన్ లేదు. నాకు అసలు టెన్షన్ కదా మొత్తం అన్నీ. రెండిట్లోనే నాకు బ్యాంకులో ఉంటాయి. ఎడిటింగ్ అన్ని దాంట్లో చేస్తాను. అన్ని యాప్స్ దాంట్లో ఉంటాయి. మొత్తం చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఆ ఫోన్ పోతే ఇంకా ఎగిరిపోయింది అక్కడ మొత్తం. ఆ ఫోన్ ఎంతకి నేనే పారేసుకున్నా. నేను ఎప్పుడు పారేసుకొని నేను ఏ వస్తువు మరిసుకొని అనుకొని ఎంత నెతుక్కుంటున్నా దొరకట్లేదు. కింద నెతికాను. ఆటు కింద నెతికాను. బ్యాగ్లో నేను పెట్టలేదు నాకు తెలుసు. జారిపోయి నైట్ చెప్పాను కదా నైట్నే ట్రైన్ చాలా స్పీడ్ కొట్టాడని. మొత్తం ఈ మాత్రం లేట్గా వచ్చినా సరే నైట్ని చాలా పక్కన రాళ్ళు ఎగిరేటట్లు స్పీడ్ కొట్టాడు. కొన్ని స్పీడ్ కొట్టినా సరే ఎంతకి వెళ్ళినా పోనీ ఎంత కవర్ చేస్తాడు ఆడైనా సరే. అన్ని అవర్స్ లేటు. అందుకే 1 o'clock వరకు మరి టైం పట్టింది. అయితే ఫోన్ ఏం చేసాడు అనుకున్నా దాచి పైన బ్యాగులు ఇచ్చాడు. నాకు ఆడ టచ్ ఆడి మొత్తం ఏడ్ చేయాలి ఫోను అమ్మ నాయన అనుకొని ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది.
ఫోన్ చేస్తుంది, రింగ్ అవుతుంది, ఫోన్ ఎక్కడ దొరకట్లేదు. అప్పుడు సైలెంట్గా ఆలోచించి ఫోన్ చేస్తే సౌండ్ వినపడింది. సౌండ్ వినపడితే అందరు గుడ్డోలు అదర్ కంట్రీలో హిందీ వాళ్ళు మొత్తం, మనకి హిందీ రాదు, వాళ్ళకి తెలుగు అర్థం కావట్లేదు. బ్రో నా ఫోన్ లాస్ట్ అయ్యింది, ఎవడో సమ్వన్ థెఫ్ట్ చేశారు, అసలు మీకేమైనా ఐడియా ఉందా అంటే ఎవడో రెస్పాండ్ అవ్వట్లేదు. నో బ్రో అనేసి అవునా నా కొడుకు నో బ్రో అనేసి తీసినాడు ఆలే. మరి ఆ బ్యాగ్ ఎవడదు, ఆ బ్యాగ్ కొట్టుకొని వచ్చేది అనుకున్నా. కరెక్ట్గా నేను స్వామి స్టూడెంట్ అయ్యి మంచోడిని అయ్యి ఇది అవ్వబట్టి ఓన్లీ నా ఫోన్ తీసుకుని వచ్చి నేను వచ్చాను. అయితే స్టేషన్ దగ్గర పడిపోతుంది, ఇంకా తట్టుకోలేక చాట్ జీపీటీని అడిగాను. అక్కడ మరి వెంటనే చాట్ జీపీటీ అడిగాను అసలు ఏడేటి చేయాలి అని అంటే, ముందు బ్యాంక్ అకౌంట్లో అవి ఏమైనా ఉంటే మొత్తం ఫోన్ లొకేషన్ ఆన్ చేసి ఉంటే జీమెయిల్ ఆన్ హై ప్రెషర్ రింగ్ వస్తుంది. కొన్ని అందుకనేసి మై లొకేషన్ యాప్ ఉంటుంది, దాంట్లో నేను వెంటనే లాగిన్ అవ్వదామంటే మళ్ళీ ఆ కోడ్ కూడా ఆ ఫోన్కి వెళ్తుంది. ఆ కోడ్ కూడా ఆ ఫోన్కి వెళ్తే ఎవడ యాక్సెప్ట్ చేస్తాడు, చేయలేం కదా. మెయిల్ లాగిన్ అవ్వట్లేదు, అలాగే రింగ్ వేద్దామన్నా రింగ్ అవ్వట్లేదు, హై ప్రెషర్ రింగ్ అలాగ అవ్వట్లేదు. సో కొన్ని ట్రాప్ చేద్దామంటే ఇంకా విధంగా వర్కౌట్ అవ్వట్లేదు ఆ సమయానికి మైండ్కి. వెంటనే రైల్వే ఎంక్వైరీకి ఫోన్ కొట్టాను. రైల్వే ఎంక్వైరీకి ఫోన్ కొట్టేసి ఇలాగ నాకు ఫోన్లో థెఫ్ట్ అయిపోయిందండి, పలానా ట్రైన్ నెంబరు, పలానా ఎస్టెండ్ కోచ్, నాకు ఫోన్ ఇక్కడ రింగ్ అవుతుంది బట్ నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. అవి ఎవడతో తెలియదు కానీ ఫోన్ అయితే ఇక్కడ నాకు దగ్గరలోనే రింగ్ అవుతుంది, కానీ నేను ఐడెంటిఫై చేయలేకపోతాను, నెక్స్ట్ స్టేషన్ నాదే, నేను దిగిపోవాలి అనేసి కంప్లైంట్ ఇచ్చాను. ఓకే సార్ అనేసి కంప్లైంట్ ట్రై చేశారు. వెంటనే ఇమీడియట్లీ మీకు కాల్ వస్తుంది, ఆ కాల్తో మాట్లాడండి అన్నారు. ఈలోపు మళ్ళీ వెంటనే ట్రైన్ నెక్స్ట్ స్టేషన్ దగ్గర పడిపోతుందంటే మళ్ళీ వెంటనే ఎందుకో మళ్ళీ రింగ్ ఇచ్చాను. రింగ్ ఇచ్చి ఈసారి సైలెంట్గా ఉండి రింగ్ అలాగా అబ్జర్వ్ చేద్దామని అంటే అటు చూసి ఇటు చూసి కరెక్ట్గా ఫోన్ గట్టి రింగ్ అవ్వడం స్టార్ట్ చేసింది. రింగ్ అయితే వెంటనే బ్యాగ్ దగ్గరికి వెళ్తే నేను పడుకున్నా పైన బ్యాగ్లోనే ఉంది. ఆ ముగ్గురులోనే ఎవడో ఒకడు ఆడు బ్యాగ్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. నా కొడుకులు చూడు మొత్తం లెగిస్తే నేను అవన్నీ అడిగేసాకే అడవిడి చేస్తారు, తర్వాత పడుకునిపోయారు. ఒక్క నా కొడుకు లేకట్లేదు పైన. అప్పుడు మళ్ళీ వెంటనే బ్యాగ్ తీసి స్టేషన్ వచ్చింది. ఇంకా మరి లేదు, ఛాన్స్ లేదు అనుకున్నాను. అంత లక్కీగా నిజంగా స్వామి కాపాడారు అనుకోను. స్వామి సమయానికి ఛాన్స్ ఇచ్చారు అనుకుని వెంటనే మొబైల్ కనబడింది, రింగ్ అవుతుంది. వెంటనే జిప్ తీసి లక్కీగా చూడు నేను ఎంత మంచోను కాబట్టి ఇంకోటైతే బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయాను. నేను ఓన్లీ జిప్ తీసి నా ఫోన్ నేను తీసుకుని వెళ్ళిపోయి బ్యాగ్ అక్కడ వదిలేసి లక్కీగా వెంటనే దిగిపోయాను. అలా అయిందబ్బా, అంత హడావిడి అయిపోయింది. ఇటు నుండి జర్నీ ఇలా అయింది. అప్పుడు మళ్ళీ వెంటనే వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పాను, ఓకే సార్ నాకు మొబైల్ అయితే దొరికింది, రింగ్ అయింది, రిక్వెస్ట్ క్యాన్సిల్ కొట్టేయండి అని చెప్పాను అన్నమాట. అలా అయింది. జోక్ నుండి అంత దీనికి వచ్చి మేము అది చాలా లక్కీ. సెకండ్ గ్యాప్. ఆ సెకండ్లోనే ఏమన్నా అంటే ట్రైన్ ఇక్కడ వెళ్ళిపోద్ది కదా, ఇక్కడ స్టేషన్ దాటి వెళ్ళిపోద్ది. ఇంకేటి చేయలేను నేను. 35,000 పెట్టుకున్నాను. ఇదిలా ఇంకా అది ఫోన్ పక్కన పెట్టి 1,30,000 ఫోన్ అది అవ్వలేదు, గుండె అయిపోద్ది నాకు అక్కడే. ఇంక ఈఎంఐ కూడా క్లియర్ అవ్వలేదు. అదే కదా. లక్కీగా ఫోన్ చాలా బాగా వచ్చేటప్పుడు థర్డ్ ఏసీ బెటర్, ఏసీకి వెళ్ళిపోవడం బెటర్, ఫుల్ బెటర్. అందరు మళ్ళీ దానికి వచ్చి సైడ్ డివోటీ వాళ్ళు కూడా మొత్తం పెద్ద గ్యాంగ్. ఇక్కడ మన హైదరాబాద్లోనే మొత్తం సంఘం వాళ్ళు ఫోటో వాల్ పేపర్ చూసారు అంటే వాళ్ళు ఎలా కలిసారు అనుకున్నా, వాళ్ళందరూ ఒక బ్యాచ్ అనమాట. వాళ్ళందరి దగ్గర నా సీట్ వచ్చింది. వాళ్ళందరికి ఒక దగ్గర వచ్చింది, మధ్యలో కింద నా సీట్ వచ్చింది. లోవర్ బ్యాత్ కదా, లోవర్ బ్యాత్ నా సీట్ వస్తే మీరు మా సీట్ అక్కడ ఉంది అది కంగారు చూడు. వాళ్ళు 79 నెంబరు, నాది 39 నెంబరు. 39 దగ్గర వాళ్ళకి కావాలి, 79 వాళ్ళకి ఇంకో సెపరేట్ సీట్ వచ్చింది. 39 నుండి 79కి వెళ్ళిపోండి అని అన్నారు.
ఈ లోపు నేను ఏదో చెప్దాం అనుకున్నా, కరెక్ట్ వెంటనే నా ఫోన్ ఆన్ అయింది. వాల్ పేపర్ చూశారు. వాల్ పేపర్ చూసి స్వామి ఫోటో ఉంటుంది కదా నాది. ఓ మన సత్య సాయి డివోటే, సాయి బ్రదర్ అనేసి వాళ్ళందరూ అనేసి నాన్న వెళ్ళిపోతామా అని అన్నారు. అంతవరకు బయట వాళ్ళు అంటే ఒకలా ట్రీట్ చేస్తారు కదా, స్వామి స్టూడెంట్స్ అంటే ఒకలా ట్రీట్ చేస్తారు. వాళ్ళకి తెలుసు డివినిటీ, అదంతా ప్రేమ, అర్థం చేసుకునే గుణం అవన్నీ కలిగి ఉంటారని వాళ్ళకి అర్థమైపోతుంది. సైరం నాన్న అక్కడికి వెళ్ళిపోతారంటే సరే అనేసి నేను 39కి అయినా వాళ్ళు 79కి వెళ్ళాను. ఆ 79 ఏం చేశాడు, బ్రో నా సీట్ 7 దగ్గర ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళిపోతామని అన్నాడు వాడు. మళ్ళీ ఆ బ్యాగ్ పట్టుకొని ఎలాగొస్తుంటే ఏం నాన్న ఏం సైరం అని అంటే వాళ్ళు అక్కడ మళ్ళీ రీప్లేస్ ఇచ్చారంటే అయ్యో అని అందరూ ఒకసారి అన్నారు. నో ప్రాబ్లం పర్లేదులండి అనుకొని 7 నెంబర్కి వెళ్ళాను. వాళ్ళు టాయిలెట్కి వెళ్తున్న పక్కనే నా పక్కనే టాయిలెట్ డోర్ ఓపెన్ చేసి పక్కనే కింద, అది కూడా కింద సీటే మళ్ళీ. అక్కడ ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ కూర్చుంది, ఆవిడ బాక్స్తో ఏదో తెచ్చుకుంది. వాటర్ లేవని అలా ఉండిపోయింది ఆవిడ. ఉండిపోతే సైరం సైరం అన్నారు, మా అమ్మ బయట ఆవిడ కాబట్టి కొద్దిగా వాటర్ ఇస్తారా, భోజనం చేయాలి, వాటర్ లేక భోజనం చేయలేదంటే అయ్యో అదేమండి అడిగి తెస్తాం కదా భోజనం చేసుకోండి అనేసి వాటర్ ఇచ్చి తినేసారు. వీళ్ళు ఈ బ్యాచ్ అందరూ ఉన్నారు కదా, వెళ్ళిపోయినప్పుడు సాయిరం వెళ్ళడం, డోర్ తీయడం, టాయిలెట్ వెళ్ళడం, మళ్ళీ ఇంకొక ఆవిడ అవుతుంది సాయిరం ఇక్కడేనా మీరు కూర్చున్నారు, ఇక్కడే అలాగే అయ్యిందప్ప. అదే రిటర్న్ జర్నీ, అది కొన్ని పక్కన పెట్టి ఇంకేం చెప్తాం అనుకున్నాను. అలాగే మొబైల్ థెఫ్ట్ అయిపోయింది, అలా సాధించుకొని వచ్చాను. నిజంగా లక్కీగా, లేకపోతే అలా పొరపిచ్చిపోతుంది నాకు. నేను అక్కడ ఉండిపో 8% నాకే తెలియదు ఆ ఫోన్ పోతే మాత్రం. అలా అయింది. నేను ఎప్పుడు ఏ ఐటమ్ పోగొట్టుకోలేదు, ఇప్పుడు వచ్చి పోగొట్టుకున్నా. నాకు అటువంటి, ఎందుకంటే అవన్నీ ఎక్కడ ఏ ఐటమ్స్ ఉంటాయి నాకు ఐడియా ఉంటాయి, ఎక్కడే వదులుకోను నేను. అటువంటిది ఫస్ట్ టైం అలా పడుకునేటప్పుడు పక్కన పడిపోయింది, ఎవరు చేస్తున్నాను అనుకుంటాం. దానికి వచ్చి జనరల్ ఏసీ ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చి కరెక్ట్ టైంకి అది ముందుకుండా వచ్చింది. ఇప్పుడు 5 minutes ముందే వచ్చింది, కరెక్ట్ టైంకి వచ్చింది. అమ్మా వెళ్ళేటప్పుడు తాడేసి అంటే నీకు బాగుండే, అంత ఫీల్ అయ్యేవాడు కాదు. లేట్ అలా అయిందే ఏంటి. ఇక్కడ 300 ఇచ్చి ట్యాక్సీ పెట్టుకొని వెళ్ళిపోయి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళిపోన్నా. ప్రశాంతి నెలలో నేను కరపడానికి కనీసం 300 అవ్వలే. ఈ ఆటో కూడా దింగా నాకు 300, ఆ 300 కూడా అవ్వలేదు అక్కడ పొడపడుతున్నాను. ఎంత నీకు టిఫిన్ 6 రూపాయలు, ఉండడానికి 100 రూపాయలు 3 రోజులు, మధ్యాహ్నం ఫుడ్ 15 రూపాయలు. ఎంత అయిపోతుంది నువ్వు గట్టిగా తింటే, గట్టిగా కొడితే. ఇంకే దజ్జా ఉండాలంటే అదే లైఫ్. కాల్ మీద కలెక్టరే అలా ఉండవు. దజ్జాగా స్వామిని ప్రేర్ చేసుకోవడం, వెళ్ళడం, పడుకోవడం ఉండవు. తక్కువ డబ్బుతో దజ్జా లైఫ్, ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు. అలా గడిపాం, అలాగ వచ్చాం. అమ్మా ఇంతంతా అదే వచ్చామా, అది అయిపోయింది. ధర్మవరం నుంచి అలా వెళ్ళావు మిడ్నైట్. ధర్మవరం నుండి అక్కడికో ట్రైన్, మళ్ళా అక్కడ చూడు లాజిక్. జనరల్ టికెట్ తీసాను, స్లేబర్ ఎక్కిపోయాను. స్లేబర్ ఎక్కిపోతే నా వెనకతలు 2 అమ్మాయిలు ఎక్కిపోయారు. వాళ్ళు జనరల్ టికెట్ తీసారు, వాళ్ళు బెంగళూరు ఎక్కడికో దూరం అయిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదంటే పక్క స్టేషన్, ధర్మవరం నుండి నెక్స్ట్ డైరెక్ట్ స్టేషన్ అది పుట్టపర్తి. ఆడొచ్చి రాసాడు 100 రూపాయలు 100 రూపాయలు అమ్మ వాళ్ళకి ఎలాగ ఎక్కిపోతాం అన్నాడు. ఆడు అన్నాడో లేదో స్టేషన్ వచ్చింది, నాది సత్య స్టేషన్ వచ్చింది. నీకు బ్యాగ్ కొట్టుకొని వెళ్ళిపోయాను, మరి ఇంకెందుకు ఆడు ఇంకేట అంటాడు. ధర్మవరం లేక నా స్టేషన్ నాది, ఈ మాత్రం దానికి ఇంకేట అంటాడు. కొన్ని టికెట్ లేకపోతే అలాగే జనరల్ టికెట్ తీసుకోండి నేను. లేదా అంటుండే మనిషి ఒక 100 రూపాయలు కట్టండి అని. నేనుంటాను పాపం నన్ను చూసి సాగైపోతాను వాళ్ళు. ఇదేంటి ఇతను ఎలాగ వెళ్ళిపోతాను, బ్యాగ్ కొట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటాను. నన్ను కన్నా వీళ్ళకి వెనక్కి తిరిగి ఎందుకంటే మంచిది నేను చూశాను. నేను నాకు అసలు చూస్తాను. దిగిపోయి మంచిగా వెళ్ళిపోయాము. మిడ్ నైటే ఉందా ట్రైన్? అది 4 గంటలు కట్ట. అది అక్కడ ఏడు చేయాలి 1 గంట, నేను 4 వరకు నేను ఏడు చేయాలి. అక్కడ మళ్ళీ అదే తలకాయ నొప్పి, ఇటు తిరిగి ఛార్జింగ్లు పెట్టి బ్రష్ చేసి అవన్నీ చేసాక అయిపోయింది. టిఫిన్ చేసాక మొత్తం ఎరగలగా
అన్నీ చేస్తాం. చేసిన తర్వాత 4 గంటలకు ట్రైన్ వస్తే ఎక్కిపోయి నీట్గా ప్రశాంతంగా 5 గంటలకి అంత దించాడు. 4:30 గంటలను దించాడు. నీట్గా ప్రశాంతంగా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి ఇంకా అకామిడేషన్ తీసుకొని. మీ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు వచ్చారా ఊరు నుంచి? రాలేదు, ఎవరు రాలేదే. వాళ్ళకి తత్కాలు దొరకలేదు, తత్కాలు టికెట్ లేదట, తత్కాలు లేదు. ఇంకేటి చెప్తాం, అలా అయిందమ్మా. పని అది అయిపోయిందా? అది అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వచ్చాం. వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు టాయిలెట్కి వెళ్దామంటే బోర్డు ఎట్టేటాడు అనుకున్నాం, శౌచాలయమో ఏదో ఎట్టాడమ్మా. నేను తెలుగులో చదివాను, ఇంగ్లీష్లో చదవలే. ఏంటి శౌచాలయం ఏంటో శౌచాలయం అని నేను చూసుకుంటే తర్వాత కిందనే టాయిలెట్ అని ఉంది. అమ్మ టాయిలెట్ నేను అంటారా అని అప్పుడు అర్థమైంది, మన తెలుగు మనకే రాదు. అలాగే అయితే ఇలా కూడా అడగచ్చు ఎవరినైనా అండి అనుకోని ఎక్కిపోయాము. ఎక్కిపోయి ఇక్కడికి వచ్చాం. 5 గంటలకు ఫుల్ పడుకునిపోతే ట్రైన్ ఆగిపోయింది. ఎలాగ లాస్ట్ స్టేషన్ కదా, ఇంకా లేకపోయినా పర్లేదు అనుకొని పడుకునిపోయాను. అలాగే లేగలేదు మరి, ఫుల్ నిద్ర పట్టింది. అందరూ అడవిడి గజిబిజి ఉంటుంది కదా, దానికి లేచిపోయాము. ఇదే లాస్ట్ స్టేషన్ అని అర్థమైపోయింది. స్టేషన్ కూడా చూడలేదు, ఎక్కడికి వచ్చిందని కూడా చూడలేదు. ఫోన్లో ఎందుకని జాగ్రత్తగా రెండిట్లో సూట్ కేసు పెట్టాను, 2 పడుకునిపోయాను. అయితే మొత్తం అయిపోయిన తర్వాత దిగిపోయిన తర్వాత ఆటో వాడు 300 వేసాడు. 20 కిలోమీటర్లు ఉంది అక్కడ నుండి. ఎక్కడిది? కాచిగూడ జంక్షన్ నుండి ఇక్కడికి 300. అది పోనీ పక్కన పెట్టు, 300 అయితే ఓకే. 300 టికెట్ బుక్ చేసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 320 రూపాయలు శోభపడుతున్నాడు అన్న. 300 నేను ఆల్రెడీ వాడికి 300 కొట్టాను, 315 కొట్టాను, 335 శోభపడుతుంది. 20 రూపాయలు ఎందుకన్నా ఎక్స్ట్రా వచ్చిందంటే ఇగో 335 చూడు. 300 ఎట్టి మళ్ళీ తెల్లవారు ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మహానుభావులు పడుకుంటారు. కోటి కొడితే తమరు లేస్తారు ఏంటి, తమరు గారు కదా. ఆ మహానుభావులు లేచాడు, డోర్ ఓపెన్ చేశాడు. వచ్చాను. వచ్చి ఇంకేటి అద్భుతాలు, మీరు నిన్న లూలు మాల్కి వెళ్ళారంటే అద్భుతాలండి, నువ్వు చూపడతాను. అలాగైందమ్మా. కానీ మొత్తానికి ఆ ఫోన్ పోయింది. ఆ ఫోన్ గొడవిడి ఇటు నుండి వెళ్ళిన జర్నీ అంతా పక్కన పెడితే ఆ మిగిలిన 2 డేస్ మాత్రం అసలు ప్రశాంతి ఎలా ఉన్నాను, ఎక్కడికో వెళ్ళిపోయాను. అంత పీస్ఫుల్ అయిపోయాను. సపరేట్ రూమ్ ఇస్తారు మనకు, సెపరేట్ రూమ్ కావాలంటే సెపరేట్ రూమ్ ఉంటుంది. మామూలుగా అంటే ఒక్కరికి రూమ్ ఇవ్వరు. ఫ్యామిలీకి కానీ బంచ్ ఆఫ్ పీపుల్స్ కానీ ఉంటే ఇస్తారు. ఒకరికి ఉంటే ఎవరు. నేను చెప్పాను, నేను స్వామి స్టూడెంట్ అండి అంటే అక్కడ నీట్గా ఉండి వచ్చాను. అదమ్మా జరిగింది. ఇది కథ.